శ్రీమతే నమః. ఏ చరిత్ర చదివినా, మన భారతదేశంలో మన వీరుల ఎవ్వరి చరిత్ర చదివినా వెనకాల వెన్నుపోటుదారుడు ఉంటాడు, సొంతవాడు ఉంటాడు. సొంత వాళ్లే మోసం చేసి మన వాళ్ళని పట్టించిన కథలే ఎన్నో ఉంటాయి. ఏ చరిత్ర చూడండి, దాదాపుగా వెన్నుపోటు పొడవడం వల్ల మాత్రమే మన దేశభక్తులని, మన రాజుల్ని పట్టుకోగలిగారు. లేదు అంటే మన దేశం మీద పడి దొబ్బి తినడానికి వచ్చిన ఎవ్వడి వల్ల కాదు మన వాళ్ళని పట్టుకోవటం, మన భారతదేశాన్ని హస్తగతం చేసుకోవటం. అన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా మన భారతదేశాన్ని వాళ్ళు చేజిక్కించుకోలేకపోయారు. అందుకే శతాబ్దాల నుంచి, కొన్ని వందల ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. స్టిల్ ఇంకా ఆ ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. ముసలం పుట్టింది అంటారు చూసారా, మనకే ముసలం పుట్టించారు. ఇప్పుడు కూడా ఆ ముసలాలు అలా కనిపిస్తూనే ఉన్నాయి, మన ధర్మాన్ని దెబ్బతీసేయడానికి. మనలో మన వాళ్లే మన ధర్మాన్ని దెబ్బతీసేయడానికి వాళ్ళు కాచుకుని కూర్చున్నారు. ఈరోజు కిత్తూరు రాణి చెన్నమ్మ ప్రాణాలు కోల్పోయిన రోజు. ఏ చరిత్ర చదివినా వెన్నుపోటుదారులే ఉంటారు అన్నాను కదా. ఈ రోజు ఈ రాణి చెన్నమ్మ చనిపోవడానికి కూడా కారణం వెన్నుపోటుదారుడే. రాణి చెన్నమ్మ బెల్గాంలో జన్మించారు. ఆవిడ చిన్నప్పటి నుంచి గుర్రపు స్వారీ, మల్ల యుద్ధము ఇవన్నీ నేర్చుకున్నారు. అప్పట్లో తల్లిదండ్రులు ఏం చేసేవారు అంటే ఆడపిల్ల మగపిల్లవాడు అని భేదం లేకుండా అందరికీ దేశభక్తిని నూరిపోస్తూ, మన ఇతిహాసాలని నేర్పిస్తూ, ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, మనం ఏం చేస్తే ఈ దేశానికి ఉపయోగపడగలం, మన సంస్కారం ఎలా ఉండాలి అనేది నేర్పించేవారు. అలాగే పిల్లలందరికీ కూడా ఆత్మరక్షణ పద్ధతులను కూడా నేర్పిస్తూ ఉండేవారు అనమాట. అలాగే పెరిగారు. తర్వాత వివాహం అయింది. వివాహం అయిన తర్వాత కొన్నాళ్లకి భర్త చనిపోయాడు. తర్వాత ఏకైక కొడుకు కూడా చనిపోయారు రాణి చెన్నమ్మకి. తర్వాత ఆవిడ ఏం చేశారంటే శివలింగప్ప అని ఒక బాలుణ్ణి దత్తత తీసుకున్నారు. అప్పటి పరిస్థితుల్లో చూడండి, మన దేశంలోకి వచ్చి అజమాయిషీని ఎలా చూపించారో బ్రిటిష్ వాళ్ళు. దత్తత తీసుకోకూడదు అన్నమాట. డల్హౌసీ పెట్టాడు ఆ రూలు. ఏంటి, ఎవరైనా ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే ఆ రాజుకి మగపిల్లలు లేకపోయినా, లేదు అంటే ఆ రాజు అనారోగ్యంతో మరణించినా ఆ రాజ్యాలను, అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యాలన్నింటినీ వాళ్ళు కలిపేసుకుంటారనమాట. అంటే ఒక రాజుకి సంతానం లేకపోతే దత్తత తీసుకునే అధికారం కూడా లేకుండా చేశారు వాళ్ళు అప్పట్లో ఈ బ్రిటిష్ వాళ్ళు. అలా ఈ రాణి చెన్నమ్మ ఒకరినేమో దత్తత తీసుకుంటే ఆ దత్తత చెల్లదు అన్నారు. అప్పుడు ఈ రాణి చెన్నమ్మ ఏం చేశారు అంటే మన్రోకి, థామస్కి, అప్పుడున్న అధికారులకి ఆవిడేమో విన్నవించారు, నేను దత్తత తీసుకున్నాను, నాకు సంతానం లేదు, చనిపోయారు, నేను దత్తత తీసుకున్నాను అని. వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట దత్తతకి. అలాగే రాణి చెన్నమ్మ ధనకోశానికి, ధనాగారం ఉంటుంది కదా, దానికి తాళం వేసేశారు. ఆ తర్వాత ఏం చేశారు, ఈ కిత్తూరు కోట మీదకి దాడికి వచ్చారు ఈ బ్రిటిష్ వాళ్ళు. దాడికి వచ్చి ఆ కోటను పేల్చేయాలని అనుకుంటే అప్పటికే సిద్ధంగా ఉన్న ఈ రాణి చెన్నమ్మ ఏం చేశారు, వాళ్ళని ఎదుర్కొన్నారు. తుక్కు కింద కొట్టేశారనమాట ఆ బ్రిటిష్ వాళ్ళని. వాళ్ళు ఊహించలేదు, ఆడది ఏం చేస్తుందిలే అని అనుకున్నారు. కానీ రాణి చెన్నమ్మ తన సైన్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది అస్సలు భయపడకుండా ఆ బ్రిటిష్ వాళ్ళని తన్ని తగలేయటం మాత్రమే కాకుండా ఇద్దరి అధికారులని బందీగా పట్టుకున్నారు. సరే, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే డిసెంబర్ 2వ తారీఖున తప్పైపోయింది, క్షమించండి, మనం ఒప్పందం చేసుకుందామని చెప్పి ఈ బందీలుగా ఉన్నారు కదా స్టీవెన్స్, ఇలియట్ అన్నమాట, వాళ్ళిద్దరిని విడిపించుకుని వెళ్ళిపోతారు. మనకి ఒప్పందం చేసుకుందాము, మన ఇద్దరం సామరస్యంగా ఉందామని. కుక్కతో ఒక వంకర అంటారు చూసారా, పైకి చెప్తారంతే సామరస్యంగా ఉందాము, మీ జోలికి మేము రాము, మా జోలికి మీరు రావద్దు అని. డిసెంబర్ 2న వాళ్ళ అధికారులను విడిపించుకుని వెళ్ళిపోయి డిసెంబర్ 3వ తారీఖున ఏం చేశారు తెలుసా, ఆకస్మికంగా దాడి చేశారు. అసలు ఊహించలేదన్నమాట. ఎందుకంటే డిసెంబర్ 2నే ఒప్పందం చేసుకున్నారు, 3వ తారీఖున దాడికి వచ్చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయరు కదా. అలా దాడి చేసి కోటని చేజెక్కించుకున్నారు, ఫిరంగులతో వాళ్ళు పేల్చేసి. అప్పటికి రాణి చెన్నమ్మ ధైర్యాన్ని కోల్పోలేదు. ఇక్కడ కూడా వీళ్ళు ఫిరంగులు వేద్దామని ప్రయత్నిస్తే ఆ ఫిరంగులు పేలలేదు. ఎందుకు తెలుసా, సొంత వాళ్లే గుంట నక్కల్లాగా మోసం చేశారు కిత్తూరు రాణి చెన్నమ్మకి. ఆ ఫిరంగుల్లో ఏం చేశారు తెలుసా, పేడ గడ్డి కూరేశారనమాట.
అప్పుడు ఈ కిత్తూరు రాణి చెన్నమ్మ ఎంతసేపు ఆ ఫిరంగల్ పేల్చినా పేలలేదు. అంటే సొంత వాళ్ళనే మట్టు పెట్టాలని ప్రయత్నించారు. అలా రాణి చెన్నమ్మ బ్రిటిష్ వాళ్ళకి బందీగా చిక్కారు. అప్పుడు ఈ మోసం చేసిన వాళ్ళు మాత్రం ప్రాణాలతో బ్రతికి ఉన్నారని అనుకుంటున్నారా? వాళ్ళు వీళ్ళని కూడా చంపేశారు. ఎప్పుడైనా సరే మనం అనుకుంటాం ఎదుట వాడిని మోసం చేశాము, అబ్బా నాదే పై చెయ్యి అని అనుకుంటాం. కానీ మామూలు చావు చావరు. వాళ్ళకి ఆ చావు చాలా భయంకరంగా ఉంటుంది, చాలా దరిద్రంగా ఉంటుంది. సరే, ఆ చచ్చిన వాళ్ళిద్దరిని ఈ రోజు వరకు ఎవరైనా గుర్తుపెట్టుకున్నారా? ఈ రాణి చెన్నమ్మ దేశం కోసం పోరాడి తన ప్రాణాలని పణంగా పెట్టి ధైర్యంగా ఆ బ్రిటిష్ కుక్కలని ఎదుర్కొన్నారు. ఈ రోజుకి రాణి చెన్నమ్మ ప్రాణాలతో లేకపోవచ్చు, కానీ ఆవిడ కూడా చిరంజీవి. ఈ రోజుకి ఆవిడని మనం గుర్తుపెట్టుకున్నామా? గుర్తు పెట్టుకుంటూనే ఉన్నాం కదా. శరీరంతో లేకపోవచ్చు, కానీ ఆవిడ ఆత్మ ఇక్కడే తిరుగుతోంది. దేశం కోసం ఆవిడ ఆలోచిస్తూనే ఉన్నారు. ఆవిడని మనం గుర్తు పెట్టుకునే ఉన్నాం. భారత ప్రభుత్వం ఈ రాణి చెన్నమ్మ పేరిట ఒక పోస్టల్ స్టాంపుని విడుదల చేశారు. మన దౌర్భాగ్యం, మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు మనకి కనిపించరు. వాళ్లే లేకపోతే మనం ఏమైపోతామని ఇంగిత జ్ఞానం మనకి ఉండదు. కనీసం వాళ్ళని గుర్తు తెచ్చుకోవడానికి గాని, వాళ్ళని స్మరించుకోవడానికి గాని మనకి తీరిక ఉండదు. అసలు అలాంటి కథలు మనం మన పిల్లలకి చెప్పే అవకాశం కూడా మనకి ఉండదు. అందరూ కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలం. ఆ డాక్టర్ అయినా ఫ్లాప్సే. సంతానం లేకపోతే రాజ్యాన్ని కలిపేసుకుంటారా వాళ్ళు? మన మీద వాళ్ళ ఆధిపత్యం ఏంటి చెప్పండి? అందరూ కలిసి ఉండకపోతే, వెన్నుపోటు పొడిస్తే జీవితం ఎలా ఉంటుంది అనేది చరిత్రలోకి వెళ్తే అర్థం అవుతుంది. మొన్న భాగ్యనగరంలోను, అలాగే తిమ్మాపురంలోను, భాగ్యనగరంలో అయితే శివాజీ మహారాజ్ వేడుకలు జరుగుతుంటే ఆ ఊరేగింపు వెళ్తోంది కదా. ఆ ఊరేగింపు వెళ్తుంటే దాని మీద చెప్పులు, రాళ్ళు, నీళ్లు పోసి కావాలని రెచ్చగొట్టారు. ఒక యూట్యూబర్ ఏమో అక్కడ వీడియో తీస్తుంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉందిట ఒక వర్గం వాళ్ళకి. అందుకని చెప్పి ఆ యూట్యూబర్ మీద కూడా దాడికి దిగారు. ఎందుకు? రాత్రి సమయంలో ఈ ఊరేగింపు జరుగుతోంది. ఇప్పుడు కొంతమంది వాళ్ళ మత ప్రార్థనలు జరిగే నెల కదా, అందుకని చెప్పి ఈ ఊరేగింపు వెళ్తుంటే ఇబ్బందిగా ఉందేమో, అందుకని గొడవకి దిగారు. అఫ్ కోర్స్ అధికారులేమో స్పందించారు. వెంటనే 10 నిమిషాలలోనే అక్కడ జరిగిన గొడవని వాళ్ళేమో సద్దుమణిగేటట్టు చేశారు. కానీ ఆ 10 నిమిషాల గొడవ ఎంతకి దారి తీస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు గొడవ పెట్టారు, వాళ్ళు రాళ్లు వేశారు, వాళ్ళు చెప్పులు వేశారు అని మనం బాధపడ్డం దేనికి? మనలో మనమే రాళ్లు వేసుకుంటున్నాం కదా, మనలో మనమే గొడవలు పడుతున్నాం కదా. మొన్న శివరాత్రికి తిమ్మాపురంలో కూడా ఎంత గొడవ చేశారో. వాళ్ళకి అలుసిచ్చింది ఎవరు చెప్పండి? మనమే కదా. గతంలో జరిగిన చరిత్రలోనూ ఇదే వెన్నుపోటుదారులే, సొంత వాళ్లే వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు కూడా మన ధర్మంలో మనమే అందరం పైకి కలిసి ఉన్నట్లుగా నటిస్తూ మనమే విద్వేషాలని రెచ్చగొట్టుకుంటున్నాం. ఈ రోజు విద్వేషాలు రెచ్చగొడుతున్న వాళ్ళందరూ భాగ్యనగరంలో జరుగుతున్న గొడవ గురించి మాట్లాడారా? శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు జరుగుతుంటే రాళ్లు విసిరేస్తుంటే ఎందుకురా మీరు మా మీద రాళ్లు విసిరారు అని అడగగలుగుతారా? అడగలేరు. అక్కడ అడగడానికి నోరు రాదు, నోరు పెగలదు. అలా నోరు పిగిలితే ఆ నోరు తీసేస్తారని భయం. కానీ మన మీద మాత్రం రాళ్లు దువ్వేస్తూ ఉంటారు. మనలో మనకే దెబ్బలు తగిలేలాగా రాళ్లు రువ్వుతూనే ఉంటారు. ఎంత కాదు అనుకున్నా మనందరం హిందువులం, మనది హిందూ ధర్మం. ఏదైనా చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినా దానిని సర్దిపుచ్చుకోకుండా రెచ్చగొట్టి మాట్లాడుతున్నారే. మన మీద రాళ్లు విసురుకుంటే మనం విడిపోతే, ఇదిగో ఈ డల్హౌసీ వచ్చి డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ ఎలా అయితే పెట్టాడో, ఇంకొకడు ఎవడో వస్తాడు వచ్చి మీరు కొట్టుకోవడం కాదరా నేనే కొడతాను అంటాడు. కొట్టి చూపించాడు కదా, ఇదివరకు రుచి చూపించాడు కదా. దాని నుంచి తేరుకోవడానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టింది మనకి. కలిసి ఉండకపోతే ప్రాణాలతోనే ఉండం.